ఇంటింటికి టీడీపీ కాస్త ఇంటింటికి కూటమిగా మారనుందా? లోకల్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని మార్పులు జరిగాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇంతకీ కూటమి పార్టీల స్కెచ్ ఏంటి? చికెన్ మసాలా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఏపీలో ఇప్పటికే కొనసాగుతోంది. టీడీపీ నాయకులు 10 లక్షలకు పైగా ఇళ్లను సందర్శించడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, 2 ఏళ్ల పాలనపై వివరించడం జరుగుతోంది. దీనిపై లోకేష్ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. తాజాగా ఇంటింటికి టీడీపీ కాస్త ఇంటింటికి కూటమవుతోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇంటింటికి కూటమి నేతలు వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్టుగా సమాచారం. 2024 ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోరాటం చేశాయి. ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరికి వారే సమన్వయంతో ముందుకెళ్తున్నారు. అయితే ప్రస్తుతం టీడీపీ ఒక్కటే 2 ఏళ్ల పాలనపై ఒక కార్యక్రమం పెట్టుకుని జనంలోకి వెళుతోంది. అయితే స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతోంది. కేవలం టీడీపీ ఒక్కటే ప్రతి ఇంటికి వెళ్లి 2 ఏళ్ల పాలనపై వివరించడంపై జనసేన, బీజేపీలో చర్చ జరిగినట్టుగా సమాచారం. 2 ఏళ్ల పాలనలో టీడీపీతో సమానంగా తాము కూడా జనంలోకి వెళ్లాలని నిర్ణయించినట్టుగా టాక్. పార్టీ పరంగా టీడీపీ చేసుకునే కార్యక్రమాల పట్ల అభ్యంతరం లేదని, 2 ఏళ్ల పాలన పేరుతో చేసే కార్యక్రమం కావడంతో తాము కూడా పాల్గొంటే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీని ద్వారా క్షేత్రస్థాయిలో 3 పార్టీల లీడర్, కేడర్ మధ్య కూడా సమన్వయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈ కార్యక్రమం కూటమికి ఎంతవరకు కలిసొస్తుందన్నది చూడాలి.